అందరికీ నమస్కారం. భరించలేని కష్టాల్లో ఉన్నవారు రేపు శుక్రవారం రోజు రాత్రి అన్నం తిని పడుకునే ముందు కొంచెం ఉప్పును అక్కడ పెట్టి పడుకుంటే చాలు. తెల్లవారేసరికి మీ జీవితం మారిపోబోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు వద్దన్నా సరే ధనం వస్తూనే ఉంటుంది. ఉప్పు అందరిళ్లలో ఉంటుంది. ఆ ఉప్పుతో చిన్న పరిహారం చేశారంటే ఎలాంటి దరిద్రమైనా సరిపోతుంది. చెప్పుకోలేని కష్టాలతో సతమతమైపోయే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి. చక్కటి ఫలితాలను మీరే అనుభవిస్తారు. ఉప్పు అనేది చాలా శక్తివంతమైన పదార్థం. లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం. సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజమే. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో రకరకాల పరిహారాలు చేయటం వలన చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పు పర్యావరణ శక్తికి కూడా వాడుతూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుడుతుంది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది. అందుకని ఉప్పును లక్ష్మీదేవి సోదరిగా భావిస్తారు పెద్దలు. ఇటువంటి ఉప్పుతో శుక్రవారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఆడవాళ్ళు ఒక చిన్న పని చేస్తే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి శుక్రవారం రోజు రాత్రి సమయంలో ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనతో నవ్వుతూ మాట్లాడే వారికి కూడా మనకంటే ఎక్కువ కష్టాలు ఉంటాయని తెలియజేసే కథను విందాం. శివయ్య అనే ఒక వ్యక్తి ఒక నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవిని ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. ఓ తల్లి, నా కోసం ఒక్క సహాయం చేయి. కేవలం ఒకే ఒకటి. ఈ సహాయం తప్ప నాకు ఇంకేమీ వద్దు. నాకు పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నేను ఏ కోరిక కోరను. ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు. ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవరికి లేవు. నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు. కానీ నా కష్టాలు మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతడి కష్టాలు నాకు ఇవ్వు చాలు అని. ఎందుకంటే నా కష్టాల కన్నా మిగిలిన వారు తక్కువ. ఇంకేమీ వద్దు నాకు. ఈ కోరిక తీర్చు అని శివయ్య ప్రతిరోజు లక్ష్మీదేవిని వేడుకునేవాడు. నెలల తరబడి శివయ్య అడుగుతున్న కోరిక లక్ష్మీదేవికి చేరింది. ఒకరోజు రాత్రి లక్ష్మీదేవి కలలోకి వచ్చి ఇలా చెప్పింది. శివయ్య, నువ్వు ప్రతిరోజు నాకు చెప్తున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నాను. అందుకోసం నువ్వు నాకు ఒక పని చేయాలి. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దాన్ని రేపు నా దేవాలయానికి తీసుకురా అని చెప్పింది. ఇక శివయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరునాడు ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు. అతడికి ఉన్న కష్టాలన్నీ కూడా రాసేసరికి ముందుగా అనుకున్న ఒక కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి. ఆ కాగితాలన్నిటి కూడా ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు శివయ్య. ఆనందంతో దేవాలయానికి వెళ్తున్న శివయ్యకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అదే దారిలో తన అలాగే పేపర్ల కట్టలు కట్టుకొని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది, నా ఒక్కడికే కాదు, నాతో పాటు లక్ష్మీదేవి వీళ్ళందరికీ కూడా కలలోకి వచ్చి నాకు చెప్పిందనమాట అని. అక్కడున్న మిగిలిన వాళ్ళందరి పేపర్ల కట్టలన్నీ కూడా తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకుముందు తనతో పని చేయమన్న వారందరూ కూడా ఆ కట్టెలతో వచ్చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది. వీరందరికీ నాకన్నా మంచి బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కానీ తనకన్నా వారి దగ్గర ఉన్న కష్టాల కట్టలు ఎక్కువగా ఉండేసరికి అతడికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపు దగ్గరకు సమీపిస్తున్న కొద్దీ అలజడి మొదలైంది. ఈ అలజడి శివయ్యకు మాత్రం అక్కడున్న గ్రామస్తులందరికీ కూడా ఆకింది. అనుకున్న సమయం రానే వచ్చేసింది. గ్రామస్తులంతా ఆ గుడిలోకి ప్రవేశించారు. అప్పుడే లక్ష్మీదేవి అదృశ్యవాణిగా ఇలా చెప్పింది, మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కూడా కింద పెట్టండి అన్నది. చెప్పినట్టుగానే అందరూ వాళ్ళ కట్టలన్నీ కూడా కింద పెట్టారు. అప్పుడు లక్ష్మీదేవి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి.
మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసి ఉన్న కష్టాలన్నీ మీకు బదిలించబడతాయి అంది. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారందరూ ఎవరి కట్టను వారు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయి. మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు, కానీ మన జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శివయ్య కూడా అదే ప్రయత్నిస్తున్నాడు. ఒకసారిగా శివుడు గారి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్లుగా ఉంది అక్కడ దృశ్యం. అక్కడ ఉన్న వారంతా ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలున్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడిపోతూ ఉన్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు. అప్పటి వరకు ఏదో మృత్యు జరుగుతున్నట్టుగా ఉన్న వారంతా కూడా తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. శివయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికీ స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమైపోయింది. తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము. వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. ఆ ఊరు ప్రజల్లో వచ్చిన మార్పును చూసి లక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించింది. ఇక మా వీడియోలోకి వస్తే కొంతమందికి భరించలేని కష్టాలుంటాయి, ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. చెప్పుకుంటే నలుగురు నవ్వుకుంటారు అని భావించి వారి సమస్యల గురించి ఎప్పటికీ కూడా షేర్ చేసుకోరు. ఇలా భరించలేని సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని దిగులు పడేవారు శుక్రవారం రోజు రాత్రి చక్కగా స్నానం చేసి అన్నం తినేసిన తర్వాత కొద్దిగా గల్లుప్పును తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఒక గుప్పెడంత ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు తీసుకుని దానిని 4 పేపర్ల ముక్కల్లో వేసి 4 పొట్లాలు కట్టండి. అలా పొట్లాలు కట్టిన తర్వాత ఆ పొట్లాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు పడుకునే రూమ్లో 4 మూలల్లో పెట్టండి. పెట్టేసి ఇక మీరు పడుకోండి. ఇలా వారం విడిచి వారం చేయాలి. అంటే ఈ శుక్రవారం పరిహారం చేస్తే నెక్స్ట్ శుక్రవారం గ్యాప్ ఇచ్చి ఆ పై వచ్చే శుక్రవారం మళ్ళీ ఈ పరిహారం చేయాలి. ఇలా మొత్తం 6 సార్లు 6 శుక్రవారాలు ఈ పరిహారం చేయాలి. ఇలా రాత్రిపూట ఉప్పును పొట్లాలు కట్టి గదిలో 4 వైపులా పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు ఒక్క రాత్రిలోనే తీరిపోతాయని చెప్పలేము, కానీ పరిహారం చేస్తే నెమ్మదిగా కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం. ఇలా గదుల్లో 4 మూలలో పెట్టిన ఉప్పు పొట్లాలను ఏం చేయాలి అంటే మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత తీసేసి డ్రైనేజీలో పడేయాలి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఎంత పెద్ద కష్టాలున్నా తొలగిపోతాయి. చేసి చూడండి, మీకే ఫలితాలను అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా రేపు రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఉప్పుతో ఈ తేలికపాటి పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. మనం మారితేనే లక్ష్మీదేవి వస్తుంది. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి సోదరి. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత. ఈవిడ ఏ ఇంటికి వస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా రాదు. లక్ష్మీదేవి ఏ ఇంట ఉంటే ఆ ఇంటికి ఈవిడ పొరపాటున కూడా వెళ్ళదు. అందుకని ముందు మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటకు పంపించేయాలి. అలా పంపించేయాలి అంటే మనం చేసే కొన్ని తప్పులను మార్చుకోవాలి. ముఖ్యంగా శుక్రవారం రోజు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంటికి రాదు. మొదటగా దీపాన్ని ఎప్పుడు కూడా నోటితో ఉఫ్ అని ఊదకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. అందుకే మన పూర్వీకులు నోటితో దేనిని వదిలించేవారు కాదు. ఎందుకంటే అగ్నిదేవుడు పరమ పవిత్రుడు. దేవతలందరినీ చేరడానికి ముందు అగ్నిదేవుణ్ణి చేరాలి. నోటితో ఊదటం అనేది చాలా చిన్నతనం. ఊదటం అనేది చులకన భావంతో చేసేది. అగ్నిదేవుడి పట్ల అలాంటి చులకన భావం చూపించకూడదు. కాబట్టి మంటను లేదా దీపాన్ని ఎప్పుడు కూడా నోటితో ఉఫ్ అని ఊడకూడదు. కానీ ఈ తప్పును దాదాపు అందరూ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే బర్త్డే పార్టీస్లో బర్త్డే రాగానే కేక్ మీద క్యాండిల్స్ వెలిగించి ఊదుతూ ఉంటారు. కానీ ఇది మన తెలుగు సాంప్రదాయం కాదు. పుట్టినరోజు దీపం వెలిగించాలి కానీ ఆర్పకూడదు. అలా దీపాలు ఆర్పడం వలన భవిష్యత్తులో వేరే వాళ్ళ కొంపలు దీపాలు ఆర్పేవారిగా తయారవుతూ ఉన్నారు. కనుక పుట్టినరోజు వస్తే దీపాలు వెలిగించటం మొదలు పెట్టండి, దీపాలు ఆర్పవద్దు.
ఇక రెండవది, ఆహారాన్ని ఎప్పుడు కూడా నెట్టవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా తోసేయకండి. ఇది మనలో చాలామందికి ఉన్న చెడు గుణం. ఎవరికైనా కోపం వస్తే నాకు అన్నం అక్కర్లేదు అని పక్కకు తోసేస్తూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళు తమ గొప్పతనం చూయించాలని భార్య మండి పెట్టిన కూర బాగోలేదని అన్నాన్ని విసిరి కొడుతూ ఉంటారు. అలా అదేదో గొప్ప అనుకుంటారు. కానీ ఇది భోజనాన్ని నిర్లక్ష్యం చేసిన వారికి లక్ష్మీదేవి ఒకేసారి ఆగ్రహాన్నంతా చూపిస్తూ ఉంటుంది. కడుపు మండేలాగా, ఆహారం విలువ తెలిసేలాగా చేస్తుంది. అందుకని ఎప్పుడైనా కోపం వస్తే అస్సలు కోపం రావడమే తప్పు. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. మీకు కోపం వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం మీద చూపించవద్దు, అది చాలా తప్పు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడు కూడా తోబుట్టువుల మనసును కష్టపెట్టకూడదు అని శాస్త్రం చెప్తుంది. అంటే మీకు ఒక అక్క లేదా చెల్లి ఉంటే పొరపాటున కూడా వారి మనసును బాధ పెట్టకండి. తోబుట్టువు లక్ష్మీ స్వరూపం. అందుకే అక్క లేదా చెల్లి ఇంటికి వస్తే శుక్రవారం బయటకు పంపించకూడదు అంటారు. మరి అలాంటి లక్ష్మీ స్వరూపమైన తోబుట్టువు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆవిడ చేత కంటతడి పెట్టిస్తే చాలా పెద్ద పాపం చుట్టుకుంటుంది. చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు చెడిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళు ఇంటికి వస్తే అన్నదమ్ములు వారు విలువ ఇవ్వరు. తోబుట్టువులు అన్నయ్యలు తమ్ముణ్ణి చూడ్డామని ఆప్యాయతతో వస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్లలు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే, అమ్మో మా చెల్లి వస్తుందా, 2 రోజులు వండి పెట్టాలి అని బాధపడుతూ ఉన్నారు. తోబుట్టువుల్ని బాధ పెడుతున్నారు. కానీ ఆడపిల్ల ఇంట్లో ఏడ్చిందంటే దరిద్ర దేవతకు మీరు ఆహ్వానం పలికినట్టే. కనుక తోబుట్టువులను ఎప్పుడు కూడా కష్టపెట్టవద్దు. అలాగే బారెడు పొద్దెక్కాక సాయంత్రం సూర్యాస్తమయం అయినప్పుడు ఈ 2 సమయాల్లో కూడా ఎప్పుడు పడుకోవద్దు. కానీ ఇప్పటి రోజుల్లో ఆదివారం వస్తే చాలు 11ంటికి లేచి అప్పుడు బ్రష్ చేస్తూ ఉన్నారు. కానీ ఉదయం సూర్యుడు వచ్చాక నిద్రపోకూడదు. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కూడా అస్సలు నిద్రపోకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి పరివార దేవతలు చెప్పిన మాటలు. ఎప్పుడు కూడా భార్యను ఏడిపించవద్దు. భార్యను ఏడిపిస్తే నటి ఇంట్లో దరిద్ర తాండవం చేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మగవాళ్ళు చూసుకోవాలి. చిటికి మాటికి కంటతడి పెట్టకుండా ఆడది చూసుకోవాలి. మొట్టమొదట ఆడది ఏడ్చే పరిస్థితి మగవాడు ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. అలాగే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే స్త్రీ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా గుమ్మం ముందు తులసి కోట దగ్గర ముగ్గు వేసి తీరాలి. అలాగే వేసే ముగ్గు దేవతలను ఆకర్షిస్తుంది. దేవతలకు మనం కనిపిస్తాం, కానీ దేవతలు మనకు కనిపించరు. ఏ ముంగిట్లో అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతా శక్తులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇల్లాళ్ళు ప్రతిరోజు కూడా ముగ్గు వేయాలి. ముగ్గు ఉన్న ఇంట్లోకి పాజిటివ్ శక్తులు వస్తాయి. ముగ్గు లేని ఇళ్లలోకి రావు. పసుపు గడప అనేది లక్ష్మీ నివాసం కనుక గడపకు పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు లక్ష్మీ స్వరూపం. పసుపు రాసిన గడప ఉన్న ఇంటికి లక్ష్మి వస్తుంది. పూలు, పాలు, బియ్యం ఈ మూడిటిలో లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది పువ్వులు కొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. కొన్ని రోజులకు అవి పోతాయి, తీసి పాడేస్తూ ఉంటారు. కానీ పువ్వులు భగవంతుడి పాదాల దగ్గర చేరాలని ఆరాట పడుతూ ఉంటారు. అలాంటి పువ్వులు వేస్ట్ చేస్తే పాపం చుట్టుకుంటుంది. రెండవది, పాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు పాలను వేస్ట్గా చేయకూడదు. ఆఖరిది బియ్యాన్ని, అన్నాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయవద్దు. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే, దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే ఈ నియమాలు పాటించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి నిలుస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అన్నాన్ని ఎప్పుడు కూడా పడేయకూడదు. అలాగే అన్నాన్ని ఇసురుపెట్టకూడదు. ఆ లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. కాబట్టి అన్నాన్ని ఎప్పుడు కూడా మనము తోయకూడదు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.